నమస్తే, నేను మధు. నార్మల్ గా జాతకాలు చెప్పించుకోవాలన్నా, జాతకాలు చెప్పాలన్నా ఒకానొక టైము, ఒక సందర్భము ఉంటుంది. ఎక్కువ శాతం ఉగాది టైంలో జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా పండితులు బయటకు చెప్తారు. కానీ ఇక్కడ చూస్తే వేణుస్వామి నా స్టైలే వేరన్నట్టు సమయం సందర్భం లేకుండా ఇప్పుడు ఉన్నట్టుండి జాతకాలు చెప్పడము, ప్రిడిక్షన్ చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. అసలు ఏం చెప్పారు ఆయన? ఏ జాతకాల గురించి ఏమని చెప్పారు? మరి ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగాయి కదా కొన్ని ప్రాంతాల్లో. ఆ 5 ప్రాంతాల గురించి ఏం చెప్పారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నార్మల్ గా జాతకం చెప్పడానికి ఒక సమయం సందర్భం ఉంటుంది అంటారు. కానీ వేణుస్వామి గారు ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు చెప్పారు? అసలు జాతకాలు ఏమని చెప్పారు? వేణుస్వామి గారు జనరల్గా ఆయన సెలబ్రిటీ జాతకాలు మాత్రమే చెప్తాడు, కాంట్రవర్సీ చేస్తాడు, చంపలు వేసుకుంటాడు, క్షమాపణ చెప్తాడు, కాలు పట్టుకుంటాడు, నేను సెలబ్రిటీ చెప్పాలంటాడు, మళ్ళీ చెప్పేస్తాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఒక వీడియోలో పూర్తిగా జాతకాలు చెప్పాడు. దాంట్లో మన పూర్తి జాతకంలో ఆయన చెప్పడంలో వ్యక్తిగతంగా చెప్పినటువంటి విషయాలని మాత్రమే నేను ఖండిస్తూ ఉన్నాను. జనరలైజ్గా చెప్పాడు. జనరలైజ్గా చెప్పే వాటిని మనం అభ్యంతరం చెప్పలేము. అంటే ఇప్పుడేందుకు చెప్పాలి, ఉగాది తెల్లారి చెప్పాలి, ఉగాది రోజు చెప్పాలి, ఉగాది సీజన్లో చెప్పాలని ఏం లేదు. సరే, సహజంగా ఒక ప్రొటెక్షన్ లేదా ముందు జాగ్రత్త చెప్పడం అంటే పర్లేదు, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాడు అంటే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈయన చెప్పాడు కాబట్టి జరగకుండా ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు పడతారేమో అనే ఉద్దేశంతో చెప్పాడు. కాబట్టి ఒకవేళ అలా తీసుకుని ఉంటే స్వాగతించాల్సిందే. ఆయన చెప్పింది జరుగుతుందా జరగదని వేరే విషయం. ఇక్కడ చర్చించాల్సిన ఏంటంటే ఆయన ఏదో మంచి చెప్పే ప్రయత్నం చేశాడు. ఏంటి, ఇట్లా బాంబులు పడతాయి, దాడులు జరగబోతున్నాయి, కల్లోలిత ప్రాంతం కాకపోతుంది, ఢిల్లీలో జరిగే అవకాశాలు ఉన్నాయి, అంటే అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో మళ్ళీ బాంబులు, అదే ఉగ్రవాదుల దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. మనం 7 సిస్టర్స్ అంటాం, అంటే ఈశాన్య రాష్ట్రాలలో అక్కడ కూడా చాలా ప్రమాదం ఉంది, భూకంపం వచ్చే ప్రమాదం ఉంది, ఉగ్రవాదుల చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జనరలైజ్డ్, దేశానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడేయే. సరే, ఆయన చెప్పినట్టు జరిగింది అనుకోండి, దానివల్ల నష్టం జరిగింది అనుకోండి, అయ్యో ఆయన చెప్పినప్పుడు వినలేకపోయామని ఒక బాధ అవుతుంది. ఇవి కూడా జూన్, జూలై, ఆగస్టు రాబోయే 4 నెలల జాతకం చెప్తున్నాడు. ఇంతవరకు మనం దాన్ని స్వాగతించవలసి. కానీ ఇందులో ఇంకా 2 అంశాలు ఉన్నాయి. అదేమిటంటే అదే త్రిష గురించి అండ్ పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నికల సరళి గురించి, ఎన్నికల జరగబోయేటువంటి పరిణామాల గురించి చెప్పాడు. ఈ 2 వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి వెళ్ళింది. త్రిష విషయంలో ఆమె వల్లనే ఆయన ఓడిపోతున్నాడు, కష్టాలు నేను చెప్పడం అనేది ధర్మం కాదు, నైతికం కాదని చాలాసార్లు చెప్పాము. ఎందుకంటే వ్యక్తిగత వివరాలు చెప్పడానికి అవకాశం లేదు. ఎవరు అడగకుండా ఆయన ఎవరికి చెప్పడానికి అనేది విధానం. వ్యక్తిగత వివరాలు, ఆయన వ్యక్తిగత పార్టీ కానీ వ్యక్తిగత విషయం గురించి కానీ బహిరంగంగా బొమ్మలు గీసి, కుండలు గీసి చెప్పడం అనేది ధర్మం కాదు, నేరం కూడా. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గురించి ఏం చెప్తాడు అంటే, అది అత్యధిక మెజార్టీతో గెలిచినప్పటికీ సువేది అధికారి ఎక్కువ కాలం ఉండడు, మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నాడు. అది కూడా రాష్ట్రపతి పాలన వైపు నెట్టబడుతుంది అని చెప్తున్నాడు. అది కూడా ఆయన సెలబ్రిటీల జాతకాలు, రాజకీయ జాతకాలు, సినిమా తారల జాతకాలు చెప్పనని చెప్పి మళ్ళీ అవే చేయడం అంటే ఆయన మాట మీద నిలబడడం అనేటువంటి, ఆయన మీద ట్రస్టబిలిటీ లేదనే విషయం. ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్ స్ట్రాంగ్గా నిర్మించుకోలేనటువంటి వ్యక్తిత్వం గలవాడుగా నేను అభినందిస్తాను. అంటే తన మాట మీద తానే నిలబడడు. మరి ఈయన మాట మీద గ్రహాలు నిలబడతాయి. ఈయన పూజలు చేస్తాడట కదా, మరి ఈయన పూజలు చేస్తే అవి ఎలా నిలబడతాయి? ఈయన మాట మీద నిలబడైతే, ఈయన మంత్రం మీద నిలబడేవి అయితే, ఆ మాట మీద నిలబడితే అవి కూడా నిలబడతాయి. ఈయన నిలబడినప్పుడు మరి ఆ పూజల ఫలితాలు ఎలా ఉండబోతాయి, నిలబడతాయి అనేది నాది ప్రశ్న. అది ఇక ఇట్లా నేను అనేది ఏంటంటే, వ్యక్తిగతంగా పోయి చెప్పడం అనేది ధర్మం కాదు. ఇట్లా జనరలైజ్ చెప్పాడు, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, లేదంటే ఉగ్రవాద దాడు జరుగుతాయి, ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం చెప్తున్నాడు, ముందు జాగ్రత్త చెప్తున్నాడు. కాబట్టి స్వాగతించవచ్చు, విని ఊరుకోవచ్చు. లేదా ప్రభుత్వాలే కానీ పెద్దలే కానీ ఎవరైనా విని ఉంటే దాని దగ్గర ఉంటే ప్రికాషన్స్ ఈయన స్పష్టంగా చెప్తున్నాడు. కానీ ఈయన చెప్పింది ప్రతిసారి జరిగిందా అంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఈయన చాలా తెలివిగలడు. చాలా సందర్భాలు చూశాను. ముఖ్యంగా రాజకీయాల గురించి చెప్తున్నప్పుడు ఒక పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్తాడు, ఒక డిబేట్లోనో ఒకసారి
ఇంకొకటి ఎక్కడో ఆయన ఓడిపోతా అని చెప్తాడు. మళ్ళీ తర్వాత ఒకవేళ గెలిచిననుకో నేను అప్పుడు చెప్పాను కదా దానివల్లనే గెలిచాడు అని చెప్తాను. ఓడిపోయాడు అనుకోండి, నేను అది కూడా చెప్పాను పలానా కాడ, కాకపోతే దాని ప్రాధాన్యత రాలేదు, ఆయన నేను చెప్పినట్టుగా పూజలు చేయించుకొని ఉంటే గెలిచేవాడు, లేదా ఆ టైంకి వస్తారు గ్రహాలు మారిపోయాయి, ఆయన ఏదో పూజ కాపాడింది, ఇట్లా ఏదో మార్చి చెప్పుకుంటాడు. అంటే వెనక ముందు రెండు ఆయన డిఫెన్స్లో చెప్పుకొని కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రాచుర్యంలోకి రావడానికి, అంటే వైరల్ కావడానికి, ఆయన పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆయన ఒక పబ్లిసిటీ పిఆర్ స్టెంట్గా వాడుకుంటున్నాడు. సో తప్పేం లేదు, ఎవరైనా బిజినెస్ వ్యాపారమే చేస్తున్నాడు, ఆయన కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు వ్యాపారమే చేస్తున్నాను, జ్యోతిష్యం అనే వ్యాపారం చేస్తున్నాను నేను, దానికి క్లయింట్స్ రావాలి, దానికి పబ్లిసిటీ కావాలి, నాకు పిఆర్ కావాలి, కాబట్టి ఇట్లా నేను టెక్స్ట్ ప్లే చేస్తాను ఓపెన్గా చెప్తున్నాడు. అంటే అది ఒక వ్యాపారం చేస్తున్నాడు, జ్యోతిషాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు. అది పాపమా పుణ్యమా అని ఆయనకు మాత్రం తెలుసు, మనకు తెలియని వ్యవహారం. ఎందుకంటే వ్యాపారం ఎంతవరకు వ్యాపారం అవుతుంది, ఎంతవరకు స్వార్థం అవుతుంది, ఇవన్నీ కూడా వ్యక్తిగత వివేకం విచక్షణతో కూడిన పదాలు. ధర్మశాస్త్రాలు వేదాలు ఇవన్నీ చదివిన వాళ్ళకి, అవి ఉపాసన పట్టిన వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళకి ప్రవర్తించే తీరు వేరే ఉంటుంది. అన్ని పుస్తకాలు, అన్ని ధర్మాలు, అన్ని శ్లోకాలు అన్ని చదివిన ఆయన ఈ విధంగా చిల్లరగా దిగజాడడం అంటే, చిల్లర కోసం దిగజారడం అంటే పక్కు కమర్షియల్ అని అర్థం చేసుకోవచ్చు. ఏదైనా జాతకాలు చెప్పడం మానేస్తాడో మనం చూద్దాం. సో ఏదేమైనా సరే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గురించే కాకుండా కొన్ని దాడులు జరుగుతాయి అన్న రీతిలో అయితే వేణుస్వామి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చెప్పిన దాని గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.